మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి దినముకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14 వచనము. పురుగు వంటి యాకోబు కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురుపడి మానుగా నిన్ను నియమించున్నాను. నువ్వు పర్వతములను నురుచుదువు, కొండలను పొట్టువలే చేదువు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. నా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇదివరకు నైనా ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఉదయకాలం ముందు నాయన ప్రభా ప్రశస్తమైన సమయంలో ప్రభా నాయన ఈ వాక్యం ధ్యానించుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి తండ్రి వెనగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసిన బ్రతమాలు విన్నముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. తగ్గించుకుంటే హెచ్చించబడతావు, హెచ్చించుకుంటే తగ్గించబడతావు అంటారు. కానీ అలాంటి స్వభావం చాలామందిలో ఉండదు. చూడండి, దేవుడు యాకోబును ప్రేమించాడు. ప్రేమించి ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చి ఆ పేరుతోనే ఇశ్రాయేలు జనాంగాన్ని తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. అబ్రహాం పేరు కంటే కూడా యెషయా కీర్తనల గ్రంథంలో యాకోబు పేరు ఎక్కువగా కనపడుతుందండి, అబ్రహాం పేరు కంటే కూడా. అటువంటి యాకోబును ఆయన పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. ఇక్కడ పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. పురుగు అనేది ప్రాకిడి పురుగు. పురుగు అనేది ప్రాకిడి పురుగు. పురుగు అనగానే మనకి సహజంగా గుర్తుకు వచ్చేది ఏ పురుగు తెలుసా? గొంగళి పురుగు. పురుగు అనగానే మనకి గుర్తుకు వచ్చేది గొంగళి పురుగు. అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. దాన్ని చూడలేం. పాములైనా కొంతసేపు మనం చూడవచ్చేమో, కానీ మనము ఆ యొక్క గొంగళి పురుగును మాత్రం మనము చూడలేమండి. కాబట్టి చూడడానికి చాలా వికారంగా ఉంటుంది. అది చూడడానికి చాలా వికారముగా ఉంటుంది. వికారముగా ఉన్న ఆ పురుగును చూడడానికి ఎవరన్నా ఇష్టపడతారా? ఆ గొంగళి పురుగును చూడడానికి ఎవరన్నా ఇష్టపడతారా? ఇష్టపడరు. పురుగు వంటి యాకోబు అని పిలుస్తారంటే దాని అర్థం ప్రతి మానవుడు కూడా పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ప్రతి మానవుడు కూడా పురుగు వలె ఉన్నాడని, మరి అంత వికారంగా కనబడుతున్న మానవులమైన మనలను ప్రేమించి, అంత వికారంగా కనబడుతున్న మానవులమైన మనలను ప్రేమించి తన కుమారుని బలి చేసిన ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. మన కొరకు అంత వికారంగా కనబడుతున్న మన కొరకు ఆయన ప్రేమించి ఆయన మన కొరకు తన కుమారుని బలి చేసిన ఆయన ప్రేమ ఎంత గొప్పది. చూడండి, నిజమే మానవునిలో అనేక రకమైన మరి శరీర కార్యాలు చూస్తాం. అవి మనం చూడాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకోవచ్చు. 18వ వచనం నుండి శరీర కార్యాలు ఏంటంటే జారత్వము, ఈ కాముకత్వము, ఇవన్నీ ఈ శరీర కార్యాలు స్పష్టమైనవి. ఇవన్నీ మొత్తం 15 ఉన్నాయి. అవన్నీ మనము చదువుకోవచ్చు. కాబట్టి ఈ విధముగా ఇలా ఇంత వికారమైన మానవుని కొరకు మరి తన కుమారుని బలి చేసిన ఆయన ప్రేమ చాలా గొప్పది. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మానవులు అనేక చోట్ల గొంగళి పురుగుతో పోల్చబడ్డారు. గొంగళి పురుగుతో పోల్చబడ్డారు. చూడండి, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే
గొంగళి పురుగులంత విస్తారముగా మనుషులతో నింపినను. గొంగళి పురుగులంత విస్తారముగా పురుగులంత విస్తారముగా మనుషులతో నింపినను. అదే విధముగా నహూము 3వ అధ్యాయము 15-17 వచనములు చూసినట్లయితే, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. నీ సైనికులు ఎలా ఉన్నారట? చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. అదేవిధంగా హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనము, ప్రాకు పురుగులతో నరులను నీవు సమానులుగా చేసితివి. ప్రాకు పురుగులతో నరులను నీవు సమానులుగా చేసితివి. ఈ పురుగు వంటి మానవుని దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఆయన చేతి పని మీద సర్వోన్నతుని కుమార్తెలుగా చేసిన ఆయన ప్రేమ ఎంతో గొప్పది. కాబట్టి పురుగు స్థానం నుండి దేవుని కంటే కొంచెం తక్కువ స్థానం పొందిన మానవుడు, పురుగు స్థానం నుండి దేవుని కంటే కొంచెం తక్కువ స్థానం పొందిన మానవుడు తన పూర్వస్థానం అంటే ఇష్టపడ్డు. హెచ్చించుకొనుటే సహజ స్వభావంగా కలిగిన మానవుడు హెచ్చించుకొనుటే తన సహజ స్వభావం కలిగిన మానవుడు దైవ స్వభావమైన తగ్గింపు అంటే ఇష్టపడ్డండి. దైవ స్వభావమైన తగ్గింపు అంటే ఇష్టపడ్డు. తాను హెచ్చించుకుంటమే తనకి ఇష్టం, కానీ తగ్గించుకోవడం ఆయనకి మానవునికి ఇష్టం ఉండదు. అది తగ్గింపు అనేది ఎవరి స్వభావం అంట? దైవ స్వభావం. మరి ఆయన తగ్గించుకున్నాడు కదా. ఆ దేవాది దేవుడు పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చాడు కదా. మన కొరకు దిగి వచ్చి తన ప్రాణాలు అర్పించాడు కదా ఈ లోకంలో. మరి ఈ తగ్గింపు అనేది ఈ మానవుడు ఇష్టపడ్డు. దైవ స్వభావాన్ని ఇష్టపడ్డ, కానీ హెచ్చింపునే కోరుకుంటాడు. అసలు హెచ్చింపు అనేది ఎవరి స్వభావం? సాతాను స్వభావం. అసలు హెచ్చింపు అనేది ఎవరిది? సాతానుది. హెచ్చింపు అనేది. కాబట్టి చూడండి, మీకా 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దీన మనసు కలిగి జీవించండి అని ప్రభు కోరుకుంటున్నాడు. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. అసలు పురుగు అంటే ఏంటి? పురుగు అంటే తృణీకరించబడింది. అది చిన్నది, బలహీనమైనది. అది చిన్నది. దాన్ని కాలితో లేకపోతే ఒక కర్రతో కొట్టినా చచ్చిపోతుంది. అది పాము వలె తిరగబడదు. ఇది పాము వలె తిరగబడదు ఈ పురుగు. కాబట్టి మనుషులు దాన్ని త్రొక్కినప్పుడు పాము వలె కాటు వేయలేదు కనుక దేవుని బిడ్డలు ఇటువంటి తగ్గింపు లక్షణాలు కలిగి ఉండాలి. మనుషులు దాన్ని త్రొక్కినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ అది పాము వలె తిరగబడదు, కాటు వేయలేదు కనుక ఇటువంటి తగ్గింపు లక్షణాలు ఎవరు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు. ఎవరైతే తగ్గింపు లక్షణాలు కలిగి ఉన్నారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తగ్గింపు లక్షణాలు కలిగి ఉండాలి. ఎప్పుడు హెచ్చించుకునేవారిగా మనం ఉండొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29లో, లోకములో బలహీనులైన వారిని నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరైతే ఈ గ్రహింపు కలిగి నేను దేవుని దృష్టిలో పురుగు వంటి ఏహ్యమైన దాన్ని నన్ను గ్రహింపు కలిగి జీవిస్తారో, నేను దేవుని దృష్టిలో ఎటువంటి దానిని? పురుగు వంటి దానను అని గ్రహింపు కలిగి జీవిస్తారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? పైకెత్తుతాడంట. పైకెత్తుతాను అంటున్నాడు.
నేను పురుగు వంటి దాన్ని అని ఎవరైతే అలాంటి దృష్టి కలిగి జీవిస్తారో వారిని దేవుడు పైకెత్తుతాడు. అదే దేవుని గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తను ధూళినని దుమ్మునని చెప్పుకున్నాడు. అదే దావీదు మహారాజు అయితే తను చచ్చిన కుక్కనని మిన్నలినని చెప్పుకున్నాడు. అదేవిధంగా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2:14 చూసినట్లయితే తేలికన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు చెప్తే ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను పాత్రలను కాను అని ఇక్కడ యోహాను చెప్తున్నాడు. కనుక ఈ విధంగా కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ప్రభువు శిలువ దగ్గర మాటలను దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడే ప్రవచించాడండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడు శిలువ దగ్గర. ఎట్లా? నేను నరుడను కాను పురుగును, నేను నరుడను కాను పురుగును. పురుగుల వంటి మానవుని కొరకు దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి వచ్చాడు. పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వస్తే ఆయన ఒక పురుగులాగా తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఓ పురుగులాగా నేను అసహ్యుడనైతిని, తృణీకరింపబడితిని అని ప్రభువు వేదన చెందాడు. ప్రియులారా. మన కొరకు ఆయన తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వస్తే ఆయన మనం చేసింది మనం ఏంటి? ఆయనను మనము సిలువ వేసాం. ఆయన శ్రమలకు గురి చేస్తాం. ఆయనను ఎన్నో బాధలు పొందాడు ఈ లోకంలో. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఆయన పొందిన శిలువ మరణం ఎంత హేయమైనది. అది ఎవరికి వేస్తారు? దోపిడీదారులకి వేస్తారు. కానీ నీతిమంతుడైన ప్రభువు ఆ శిలువ మరణం పొందవలసి వచ్చింది. నాలో నేరము ఉందని ఎవరైనా స్థాపించగలరా అని లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడండి ఆయన. ఆయనలో ఏ నేరము లేదు, కానీ ఆయన పట్టుకుని శిలువ వేస్తాం. నేను పురుగులాగా తృణీకరించబడ్డానని చెప్పి ప్రభువు ఏం చేస్తున్నాడు? వేదన చెందుతున్నాడు. పురుగు వంటి నిన్ను మనం మనం గుర్తుపెట్టుకోవాలి. పురుగు వంటి నిన్ను పదును పెట్టబడిన నూర్చే ఇనుప పరికరంగా చేస్తానంటున్నాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. మెత్తని ప్రాకిడి పురుగుకి ఇనుప పరికరానికి ఎటువంటి సంబంధమైన ఉందా? మెత్తని ప్రాకిడి పురుగుకి ఇనుప పరికరానికి అంటే అది నురిపడిమ్రానుని ధాన్యాన్ని దుళ్ళగొట్టే ఇనుప పరికరం అన్నమాట. అది అలా చేస్తానంటున్నాడు. పురుగు వంటి నిన్ను ఇనుప పరికరంగా మారుస్తాను అంటున్నాడు. కాబట్టి కానీ దేవుడు పర్వతాలను పొడి చేయడం ఎక్కడ? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఆయన చేయలేనిది ఏముంది? ఈ సృష్టి అంతా చేసింది ఆయన కాదా? సృష్టికర్త ఆయన కాదా? విధముగా నీవు దేవుని చేతిలో ఇప్పటికే వాడబడుతున్న పరికరానివైతే ఇప్పటికే వాడబడుతున్నావా? దేవుని చేతిలో ఇప్పటికే వాడబడుతున్న పరికరానివైతే అతిశయింపవద్దు. చాలామంది అతిశయిస్తూ ఉంటారు. దేవుని సేవ చేస్తున్న వారు అతిశయిస్తూ ఉంటారు. కానీ అతిశయింపవద్దు. నేను సువార్త చెప్పి 10 మందిని రక్షించాను, నేను ప్రార్థన చేశాను, అద్భుతం జరిగింది అని కొందరు చెప్తారు. ఏంటి? నీవు సువార్త చెప్తే 10 మంది రక్షింపబడ్డారా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందా? అంటే నీ వల్ల జరిగిందా? నువ్వు ప్రార్థన చేస్తే జరిగిందా?
నువ్వు ఎవరి నామంలో ప్రార్థన చేస్తావు? దేవుని నామంలో, ఆ యేసు నామంలో ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది. ఆ యేసు నామంలో ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. అంతేగాని వారి పేరు వీరి పేరు చెప్పుకుంటారు ఎందుకు? చాలామంది అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే స్వస్థతుందంట, ఇక్కడికి వెళ్తే స్వస్థతుందంట అని పరిగెడుతూ ఉంటారు. ఎక్కడికి పరిగెట్టని అవసరం లేదు. ఎవరు ప్రార్థన చేసినా దేవుని నామంలో ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది. ఎవరెవరి వరకు మనం పరిగెత్తన అవసరమో లేదు. ఎక్కడికి పరిగెత్తన అవసరం లేదు. కానీ ఎందుకు అలా పరిగెడుతున్నారు? చాలామంది అలా వెళుతూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తే కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేయడం ఏంటి? ఎవరి నామంలో ప్రార్థన చేస్తావు నువ్వు? యేసయ్య నామంలో ప్రార్థన చేస్తేనే స్వస్థత జరిగింది. ఆ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తేనే అద్భుతం జరిగింది. కాబట్టి ప్రియులారా, రక్షించేది ప్రభువు కానీ మనుషులు కాదు. రక్షించేది ఎవరు? ప్రభువు. కాబట్టి మనుషులు మాత్రము కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. మనం పురుగులు మన జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. నీకు ఎన్ని ఉన్నా ఒక పురుగువే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను పురుగును, ఆ దేవాది దేవుడే, నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు. ఆ దేవాది దేవుడే ఏమన్నాడు? ఓ పురుగులాగా నేను అసహ్యుడనైతిని, తృణీకరించబడితిని అని ప్రభువు వేదన చెందాడు. ఆ ప్రభువే, ఆ దేవాది దేవుడే. కాబట్టి ప్రియులారా, మనం పురుగులు మన జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. మనం పురుగులాగా పురుగులమని మన జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అంటే అంత బలహీనము, అంత అసహ్యమైన వారమని మన జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అంత అసహ్యమైన వారి కొరకు, అంత ఏహ్యమైన వారి కొరకు దేవుడు, ఆ ప్రభువు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కొరకు, మనకు రక్షణ ప్రసాదించాడు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉన్నాము. మనం అతిశయించేవారిగా ఉండద్దు. ఏ విషయంలో మనకి ఎన్ని ఉన్నా దేన్ని బట్టి మనం అతిశయించవద్దు. నీ ధనాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయించవద్దు. దేన్ని బట్టి అతిశయించవద్దు. దేవుణ్ణి బట్టి మాత్రం అతిశయించేవారిగా ఉండండి. దేవుని బిడ్డలుగా మీరు జీవించేవారిగా ఉండండి. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తం దేవా ప్రభా తండ్రి, ఈరోజు నేను ప్రభా మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, తగ్గించుకుంటే హెచ్చించబడతావు అన్న అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. నిజమే తండ్రి నాయన ప్రభా, తగ్గింపు స్వభావం మనుషుల్లో లేదు నాయన తండ్రి. ఆ తగ్గింపు స్వభావం ఆ దేవుడే తగ్గించుకుని ఈ లోకానికి వస్తే ఆ తగ్గింపు అనేది మానవుల్లో కనపడటం లేదు నాయన ప్రభా. హెచ్చించుకుంటున్నాను నాయన ప్రభా. ఆ హెచ్చింపు సాతాను స్వభావం నాయన తండ్రి. ఆ హెచ్చింపు అనేది లేకుండా తగ్గింపు కలిగి వారు జీవించే వారికి ఉంటే కృప చూపండి. ఎంతమంది అయితే ఈ సందేశాన్ని విని ఉన్నారో నాయన ప్రభా, ప్రతి ఒక్కరిలో మారు మనసు కలిగి వారు ఆ విధంగా మంచిగా జీవించేవారిగా ఉంటకు, నీ బిడ్డలుగా జీవించేవారిగా ఉంటకు నీకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో మరి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మైక్రోఫోన్ పెట్టుకుని వెళ్ళిపోతుంది.